హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా గార్డెన్లో వచ్చిన చిన్న చిన్న హార్వెస్ట్లు చూడండి. పచ్చిమిరపకాయలు వస్తున్నాయి, బెండకాయలు, వంకాయలు. మొన్న ఒక డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసాము. ఇవన్నీ మళ్ళీ మనం జూన్లో స్టార్ట్ చేస్తే మనకి అక్టోబర్ నవంబర్ అయ్యేసరికి మంచి మంచి హార్వెస్ట్లు అన్నీ మనం తీసుకుంటామండి. ఈ విత్తనాలు మళ్ళీ అన్నీ పెడతాను నేను. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఈలోపు మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు మళ్ళీ మన సీడ్స్ వేసుకోవడానికి అవన్నీ చూసారు. ఇది కవలకాయ అండి, కలిసిపోయింది కాయ. మనం మట్టి బ్యాగ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. కొంచెం పెంట వేసుకుని మట్టి తిరగేసి ఎండబెట్టి మళ్ళీ కుండీలు తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే దీంట్లో కాల్షియం డెఫిషియన్సీ వల్ల అలా వస్తుంది. దానికి పుల్లటి మజ్జిగ, ఇంగువ కలిపేస్తే మనకి అది రికవర్ అయిపోద్ది అనమాట. అలాగే రావు కాయలు. చూడండి, ఎక్కడ చూడండి ఒక టమాటా, ఎంత పెద్ద టమాటా వచ్చిందో. గార్డెన్ పెంచడం ఎంతో సంతోషం అండి అది. మళ్ళీ మేము ఈ ఎండలు కొంచెం తగ్గితే అన్ని సీడ్స్ కూడా పెట్టేసుకుంటాం. ఈ ఒక్కసారి చూసుకుంటా ఉంటే ఇంత మనం అవుట్పుట్ వచ్చిందా గార్డెన్లో అని భలే సంతోషంగా ఉందండి. ఇన్ని కాయగూరలు మేము పండించామంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందో. ఒక్క నెల కొంచెం వర్షాలు పడే వరకు ఓపిక పడితే మళ్ళీ మన గార్డెన్లో ఈ విత్తనాలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు, చక్కగా పండించుకోవచ్చు. ఇది పెద్ద వంకాయ, దీని సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాయ చూపిస్తా చూడండి. చేతి నిండుగా వచ్చింది కాయ. ఇలాంటిది ఒక 2 కాయలు ఉన్నా మనకి కర్రీ అయిపోద్ది. చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. ఇప్పుడు మనం మట్టిని బాగా తయారు చేసుకుంటే ఇక చాలా చక్కగా తయారవుతుంది. మంచి మంచి హార్వెస్ట్లు మనం ఇలాగే తీసుకోవచ్చు. చూడండి, ఇవి చూస్తూ ఉంటేనే నిజంగా ఎంత తృప్తిగా ఉందో. నిజంగా మొక్కలు వ్యవసాయం చేసే వాళ్ళకి ఎంత కష్టపడతారో వాళ్ళకి కదా. ఇది బర్బటీలు అండి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి మన గార్డెన్లో. ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. మట్టి బాగుంటే మనకి ఏ మొక్క పెట్టుకున్నా బాగా వస్తుంది. మెయిన్ మట్టిలో ఉంటుందండి. కంపోస్ట్లు అన్నీ మనం కలుపుకొని మట్టి రెడీగా పెట్టుకుంటే మనకి మొక్కలు పెట్టుకోవడానికి సీజన్ రాగానే, అంటే వర్షం పడగానే మనం పెట్టుకోవచ్చు. చూడండి గార్డెన్లో ఎంత బాగా వచ్చినాయో కదా. ప్రస్తుతానికి మన గార్డెన్లో అయితే ఇవి ఉన్నాయండి. డ్రాగన్ కాయలు ఉన్నాయి, పండడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వంగ మొక్కలు అయితే ఎండిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.